హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 99. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శాలిని చిరాకుగా, "నువ్వు నిజంగానే లండన్‌లో ఉంటున్నావా? నిన్ను చూస్తుంటే నువ్వు లండన్ నుండి వచ్చినట్టు కొంచెం కూడా అనిపించడం లేదు. నాకిక్కడ చాలా చిరాకుగా ఉంది. నన్ను మా ఇంటి దగ్గర దింపేసేయ్" అని కోపంగా అంటుంది. మురళి శాలిని దగ్గరకు వచ్చి తన నడుము గట్టిగా పట్టుకొని శాలిని కళ్ళలోకి చూస్తూ, "ఏంటి కామ్‌గా ఉంటున్నాను కదా అని పిచ్చివాడిని అనుకుంటున్నావా? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. లేదు అంటే పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ అయిపోతుంది. ఆ తర్వాత చచ్చినట్టు నువ్వే నా వెనక తిరిగి మరీ పెళ్లి చేసుకుంటావు. అంత దూరం తెచ్చుకోకుండా కామ్‌గా నేను చెప్పిన పని చేస్తూ ఉండు" అని చాలా సీరియస్‌గా అంటాడు. సడన్‌గా మారిన మురళి బిహేవియర్‌కి శాలిని ఒక్క నిమిషం దడుచుకొని మురళి వైపు చూస్తూ, "ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వేం చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు తాళి కట్టే చివరి నిమిషానైనా సరే ఆ పెళ్లి జరగకుండా చేస్తాను" అని గంభీరంగా అంటుంది. మురళి తన చెయ్యి పట్టుకొని శాలినిని లోపలికి తీసుకువెళ్ళి, "ఆల్ ద బెస్ట్. ప్రస్తుతానికి నోరు మూసుకొని మంచిగా వంట చెయ్యి. వాళ్ళందరికీ ఈరోజు నా భార్య కుక్ చేస్తుంది అని చెప్పి వచ్చాను" అని శాలిని వైపు చూస్తూ, "నీ పీత బ్రెయిన్ వాడి ఫుడ్ పాడు చేశావే అనుకో, నా కోపాన్ని నువ్వు అస్సలు సహించలేవు. నేను విరాట్ అంత మంచివాడినైతే కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఫుడ్ ప్రిపేర్ చెయ్యి" అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తాడు. శాలిని కోపంగా చూస్తూ, "వీడేంటి ఇలా ఉన్నాడు? ఇప్పటివరకు మౌనంగా ఉంటే ఇప్పుడు నన్నే బెదిరిస్తున్నాడు. వీడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం వీడి కాళ్ళ కింద బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకుండా చూడాలి" అని అనుకుంటూ ఇంక చేసేదేం లేక ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. విరాట్ తన రూమ్‌కి వెళ్ళి అర్జున్‌కి కాల్ చేసి, "వాళ్ళు దొరికారా?" అని గంభీరంగా అడుగుతాడు. అర్జున్ కొంచెం కంగారుగా, "వాళ్ళ గురించి ట్రై చేస్తున్నాను విరాట్. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఒక 1 డే టైం ఇవ్వు. వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను" అని అంటాడు. విరాట్, "ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు అర్జున్. వాళ్ళని ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో తెలియాలి" అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ కోపంగా అటు ఇటు తిరుగుతూ, "వాళ్ళు వచ్చింది ఖచ్చితంగా గీత కోసమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ అంతమంది ఉండగా అందరినీ వదిలేసి ఎక్కడో లోపల ఉన్న గీత దగ్గరికి ఎందుకు వెళ్లారు? గీతని కిడ్నాప్ చేయించేంత అవసరం ఎవరికి ఉంది?" అని ఆలోచిస్తూ ఉంటాడు. విరాట్ తన ఆలోచనలకు బ్రేక్ వేసి, "రాజ్‌మామ, రాజ్‌మామ ఇదంతా చేయించి ఉంటాడా? ఈ విషయంలో ఎవరు అయినా సరే వాళ్ళని అంత ఈజీగా వదలను" అని కోపంగా అనుకుంటాడు. గీత, మధు వాళ్ళు క్యాంటీన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడంతో రవి అక్కడికి వచ్చి గీత వైపు చూస్తూ, "ఏంటి గీత, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు" అని అంటాడు. గీత కోపంగా చూస్తూ, "ఏం మాట్లాడుతున్నావు?" అని గంభీరంగా అంటుంది. రవి చాలా యాటిట్యూడ్‌గా, "నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నన్ను కనీసం పట్టించుకోవు కానీ ఆ పెళ్ళైపోయిన చైర్మన్ సార్ చుట్టూ తిరుగుతావేంటి? ఆయనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా! తప్పు కదా! నువ్వు ఓకే అనాలి కానీ మన కాలేజీలోనే పెళ్లిగాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని సెట్ చేసుకో. అంతేగాని పెళ్ళైన వాళ్ళెందుకు చెప్పు? పైగా పెద్దవాళ్ళు. వాళ్ళ మిసెస్‌కి తెలిస్తే చాలా గొడవలయిపోతాయి" అని అంటాడు. గీత కోపంగా చూస్తూ, "ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఆ రెండో చెయ్యి కూడా ఇరక్కొట్టేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు" అని గంభీరంగా అంటుంది. రవి కోపంగా చూస్తూ, "నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నువ్వు విరాట్ సార్‌తో కలిసి డాన్స్ చేయడం, లెసన్ చెప్పేటప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉండడం నేను గమనించలేదు అనుకుంటున్నావా? అన్నీ గమనిస్తూనే ఉన్నాను. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. లేదు అంటే ఇదే విషయాన్ని కాలేజీ మొత్తం డప్పు కొట్టి మరీ చెప్తాను. అప్పుడు నీ పరువు ఏమవుతుందో ఆలోచించు. 2 డేస్ టైమ్ ఇస్తున్నాను. మంచిగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు" అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కోపంగా, "వాడలా వాగుతుంటే ఎందుకే చూస్తూ ఊరుకున్నావు? పద ప్రిన్సిపల్ సార్‌కి కంప్లెయింట్ చేద్దాం" అని కోపంగా అంటుంది. గీత మధు చేయి పట్టుకొని, "వాడేదో వాగాడని మనం కూడా తొందరపడితే ఎలా మధు? వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు కామ్‌గా ఉండండి" అని మధు వైపు చూస్తూ, "ఈ విషయం విరాట్ సార్ వరకు వెళ్ళకూడదు" అని చెప్పి అక్కడి నుండి క్లాస్ రూమ్‌కి వెళ్తారు.
కాలేజీ టైం అయిపోవడంతో గీత వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవుతారు. విరాట్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. దేవరాజ్ విరాట్ క్యాబిన్కి వచ్చి డోర్ నాక్ చేయడంతో విరాట్ కమిన్ అని అనడంతో దేవరాజ్ మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. దేవరాజ్ కొంచెం గంభీరంగా, ఏంటి విరాట్ ఇదంతా? నేను ఒక 3 మంత్స్ మన ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి నేను హ్యాండిల్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి అప్పగించారు. ఎందుకలా జరిగింది అని అడుగుతాడు. విరాట్ చాలా సీరియస్గా చూస్తూ, నువ్వు ఇక్కడ లేవు కదా మామ, అందుకే ఆ ప్రాజెక్ట్లో చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. ఆ ట్రస్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అయితే కట్టకముందే కూలిపోయేలాగా ఉంది. అందుకే ఈ కంపెనీ క్వాలిటీ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆ వర్క్ అంతా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది అని అంటాడు. దేవరాజ్ నీళ్లు నములుతూ, అప్పుడు నేను ఇక్కడ లేను కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా చేసినట్టున్నారు. నేను వచ్చాను కదా, నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా ఎందుకు ఆ ప్రాజెక్ట్ నాకు అప్పగించడం లేదు అని అడుగుతాడు. విరాట్, మీరు వర్క్ చేయాలనుకుంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు పర్టికులర్గా అదే కావాలని ఎందుకు అడుగుతున్నారు? అది ఆల్రెడీ వేరే వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. దాని గురించి వదిలేసి వేరే ఏదైనా వర్క్ చూడండి మామ అని గంభీరంగా అంటాడు. దేవరాజ్ అది కాదు విరాట్ అని మాట్లాడబోతుంటే విరాట్ చాలా సీరియస్గా చూస్తూ, మామ నాకు చాలా వర్క్ ఉంది, మీరు వెళ్ళి ఒకసారి అర్జున్ని కలవండి, మీరు చేయాల్సిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అనడంతో దేవరాజ్ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్తాడు. దేవరాజ్ మనసులో, ఇందుకే నిన్ను ఇక్కడికి రాకుండా చెయ్యాలి అని చూశాను. ఆ చక్రపాణి చేతగానితనం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చి నా నెత్తి మీద కూర్చున్నావు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగినట్టయితే ఈరోజు నీ ప్లేస్లో నేను ఉండేవాడిని. ఇప్పటికైనా నిన్ను వదిలిపెట్టను విరాట్. ఈ కంపెనీ, ఈ ఆస్తిపాస్తులు మొత్తం నా చేతులకు వచ్చేంత వరకు నేను నిద్రపోను అని అనుకుంటూ అక్కడ నుండి అర్జున్ దగ్గరికి వెళ్తాడు. దేవరాజ్ లోపలికి వెళ్ళి అర్జున్కి ఎదురుగా కూర్చొని, ఏంటో మా కర్మ, ఇక్కడ యజమానులు ఎవరో పనివాళ్ళెవరో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ విరాట్ నీ దగ్గరికి పంపించాడు. ఏదైనా వర్క్ ఉంటే హ్యాండ్ ఓవర్ చేయి, నేను చూసుకుంటాను అని గంభీరంగా అంటాడు. అర్జున్ దేవరాజు వైపు చూస్తూ ఒక ఫైల్ అతనికి ఇచ్చి కామ్గా కూర్చుంటాడు. దేవరాజ్ ఆ ఫైల్ తీసుకొని అర్జున్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్తాడు. గీత ఇంటికి వెళ్ళేసరికి పద్మావతి గారు చక్కగా గోరింటాకు రుబ్బి గీతను పిలిచి పక్కన కూర్చోపెట్టుకొని తన 2 చేతులకి చాలా అందంగా గోరింటాకు పెడతారు. గీత, పద్దు ఇప్పుడెందుకు ఈ గోరింటాకు పెడుతున్నావు అని మెల్లగా అడుగుతుంది. పద్మావతి గారు, రేపు గుడిలో పూజ ఉంది కదా గీత, అందుకే గోరింటాకు పెడుతున్నాను. ఆడపిల్లలు ఇలా చేతికి నిండుగా గోరింటాకు పెట్టుకొని మోచేతి వరకు గాజులు వేసుకొని పూజ చేస్తే ఆ అమ్మవారికి చాలా ఇష్టం అని అంటారు. మధు తన 2 చేతులు ముందుకు చాపి, పద్దు మరి నాకు పెట్టవా అని బొంగమూతి పెట్టుకొని అడుగుతుంది. పద్మావతి గారు మధుని పక్కన కూర్చోబెట్టుకొని, ఇంటి ఆడపిల్ల అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మితో సమానం, నీకు పెట్టకుంటే ఎలా ఉంటాను అని నవ్వుతూ అంటారు. భవానీ వాళ్ళ నవ్వులు చూసి ఓర్చుకోలేక, మాటలు చెప్పడానికేంటి, అందరూ బాగానే చెప్తారు, ఆడపిల్లని లక్ష్మీదేవితో పోలుస్తారు, కానీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎవరి కంటికి కనిపించరు. ఈ ఇంట్లో అయితే మరీను ఆడపిల్లని ఒక మనిషిలా కూడా చూడరు. మధు, రేపు నీ పరిస్థితి కూడా ఇంతే, వాళ్ళ మాటలు నమ్మి మోసపోకు అని కోపంగా అంటుంది. పద్మావతి గారు కోపంగా చూస్తూ, ఆడపిల్లలు ఎవరైనా పుట్టింటి మేలు కోరుకోవాలి, అప్పుడు ఆడపిల్లలు ఆ ఇంటికి మహాలక్ష్మి అవుతారు. అలా కాకుండా కూర్చున్న కొమ్మని నరుక్కోవాలని చూస్తే ఎవరు మేం చేయలేం. నీకేం తక్కువ చేశాం? బయటకు వెళ్తే ఎక్కడ కష్టపడతావో ఏమో అని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాం. నీకు, నీ భర్తకి, నీ కూతురికి ఏ అవసరం వచ్చినా ముందుండి అన్నీ మేమే చూసుకుంటున్నాం. చివరికి నీ కూతురు పెళ్లి కూడా మంచి సంబంధం తీసుకొచ్చి ఖాయం చేశాం. ఇంకా ఏంటి నీ బాధ అని అడుగుతారు. శాంతి గారు అక్కడికి వచ్చి, అవేం సరిపోతాయి అత్తయ్య, మన ఆస్తి కూడా మొత్తం ఆవిడ పేరు మీద రాస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుందేమో అని ఎటకారంగా అంటారు. భవానీ కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. టైం 8 అవుతూ ఉండగా మంగ హాల్లోనికి వచ్చి, పెద్దమ్మ గారు డిన్నర్ కుక్ చేయడం కంప్లీట్ అయిపోయింది, మీరందరూ వస్తే వేడివేడిగా వడ్డిచ్చేస్తాను అని అంటుంది. రాఘవ గారు, కొంచెం సేపు ఆగు మంగ, విరాట్ కూడా వస్తున్నాడు, అందరం కలిసి డిన్నర్ చేయొచ్చు అని అనడంతో మంగ అక్కడ నుండి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. మురళి శాలిని
చేత ఓల్డేజ్ హోమ్‌లో ఉన్న అందరికీ ఫుడ్ కుక్ చేయించి, అక్కడ అన్ని పనులు చేయించేసరికి శాలిని బాగా అలసిపోతుంది. బాగా లేట్ అయిపోవడంతో మురళి దగ్గరకు వెళ్ళి, "నేను బాగా టైర్డ్ అయిపోయాను. నాకు చాలా చిరాకుగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి" అని మెల్లగా అడుగుతుంది. మురళి చిన్నగా నవ్వుతూ, "అయ్యో! శాలిని, నువ్వు అప్పుడే టైర్డ్ అయిపోతే ఎలా? నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ మురళి వైఫ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? రేసు గుర్రంలా ఉండాలి. అంతేకాని ఈ చిన్న చిన్న పనులకే టైర్డ్ అయిపోయాను అంటే ఎలా చెప్పు?" అని అంటాడు. శాలిని 2 చేతులు జోడించి, "ప్లీజ్ ఈ రోజుకి నా వల్ల కాదు. ఇంకా ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాను. ఇప్పటికైతే వదిలేయి" అని దీనంగా అడుగుతుంది. శాలిని బాగా నీరసంగా కనిపించడంతో మురళికి జాలిగా అనిపించి, "సరే రేపు మార్నింగ్ చేస్తా అంటున్నావు కదా! ఇంటికి తీసుకువెళ్తాను" అని చెప్పి శాలినిని తన కారులో ఎక్కించుకొని ఘట్టమనేని మ్యాన్షన్‌కి తీసుకువస్తాడు. మురళి, శాలిని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మురళి పద్మావతి గారి దగ్గరకు వెళ్ళి, "సారీ బామ్మ, కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ మనవరాలు మూవీకి వెళ్దామంటే తీసుకువెళ్లాల్సొచ్చింది. లేదంటే ఎర్లీగా వచ్చేసేవాళ్ళం" అని మెల్లగా అంటాడు. ఆ మాట విన్న శాలిని, "ఒరేయ్ దొంగ సచ్చినోడా! కుళ్ళిపోయిన టమాటాలు ఏరుకునే ముదృష్టపోడా! మార్నింగ్ నుండి నా చేత అడ్డమైన పనులు చేయించి మూవీకి తీసుకువెళ్ళమన్నానని అబద్ధం చెప్తావా?" అని కోపంగా చూస్తూ ఉంటుంది. మురళి శాలిని వైపు చూసి, "ఏంటి?" అన్నట్టుగా ఐబ్రోస్ ఎగరేసి అడుగుతాడు. శాలిని అలానే కోపంగా చూస్తూ, "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను" అని తన రూమ్‌కి వెళ్తుంది. పద్మావతి గారు, "శాలిని" అని గట్టిగా పిలుస్తారు. వెళ్తున్నదల్లా వెనక్కి తిరిగి, "ఏమైంది అమ్మమ్మ?" అని మెల్లగా అడుగుతుంది. పద్మావతి గారు కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, "మురళి మార్నింగ్ నుండి తన పనులన్నీ ఆపుకొని నీ కోసం టైం స్పెండ్ చేస్తే, నువ్వు కనీసం తనకి కాఫీ కూడా తీసుకురాకుండా అలా లోపలికి వెళ్ళిపోతావేంటి? కిచెన్‌లోనికి వెళ్ళి స్వయంగా నువ్వే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురా" అని కోపంగా అంటారు. శాలిని ఏడుపు మొఖంతో ఇంకేం చేయలేక మెల్లగా కిచెన్ వైపు వెళ్తుంది. మురళి శాలినిని ఆపి, "నాకిప్పుడేం వద్దు బామ్మగారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను స్టార్ట్ అవుతాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది" అని వెళ్ళడానికి పైకి లేస్తాడు. శాలిని ఆనందంగా చూస్తూ ఉంటుంది. విరాట్ లోపలికి వస్తూ అక్కడ మురళిని చూసి, "నువ్వేంట్రా మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నావా?" అని ఎటకారంగా అడుగుతాడు. మురళి విరాట్‌ని హగ్ చేసుకొని మెల్లగా మాట్లాడుతూ, "మరేం చేయమంటావు? ఓ సీల్ రాకాసిని తీసుకొచ్చి నాకు అప్పగించావు. మరి దాన్ని ఎలాగోలా లైన్‌లో పెట్టుకోవాలి కదా! అందుకే నా పాట్లు నేను పడుతున్నాను" అని అంటాడు. విరాట్ మురళి స్టమక్‌లో ఒక పంచ్ ఇచ్చి, "ఏడ్సావులేరా, డిన్నర్ చేసి వెళ్దువు" అని మురళిని తీసుకొని లోపలికి వస్తాడు. శాలిని ఆనందం ఆవిరై బాధగా చూస్తూ, "అబ్బా! ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తున్నాడు. వీడి టార్చర్ ఎలా తట్టుకునేది? ఏదో ఒకటి చేసి వీడు మళ్ళీ ఇంటికి రాకుండా చేయాలి" అని కసిగా అనుకుంటుంది. శాలిని ఫ్రెష్ అవ్వాలని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. విరాట్ మురళి వైపు చూస్తూ, "ఏంట్రా, నువ్వు తిరిగి వస్తే తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఒక్క ఛాన్స్ దొరికితే నిన్నిప్పుడే చంపేసేలాగా ఉంది. మరీ టార్చర్ చేస్తున్నావా?" అని నవ్వుతూ అడుగుతాడు. మురళి కోపంగా చూస్తూ, "నువ్వు అమ్మాయిని నాకు అప్పగించినట్టయితే చాలా సుకుమారంగా చూసుకునేవాడిని. కానీ అది ఆంజనేయ స్వామి లంక దహనం చేస్తుంటే పొరపాటున మిగిలిపోయి మానవ జాతిలో కలిసిపోయిన రాక్షసిలాగా ఉంది. దాన్ని నార్మల్ మనిషిలాగా మార్చడానికి ఆ మాత్రం టార్చర్ చేయకపోతే ఎలా?" అని అడుగుతాడు. పద్మావతి గారు, "సారీ మురళి. దాన్ని చిన్నప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా పెంచాల్సింది. వాళ్ళ అమ్మ అతిగారాబం వల్ల అది అలా తయారైంది. తప్పుగా అనుకోకు" అని అంటారు. మురళి కొంచెం కంగారుగా, "అయ్యో బామ్మగారు, మీరు పెద్దవారు అలా మాట్లాడతారేంటి? ఇందులో మీ తప్పేమీ లేదు. మీరేం టెన్షన్ పడకండి. ఆ తల్లి కూతుళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అతి త్వరలో శాలిని మనసు మార్చుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. తనకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను" అని నవ్వుతూ చెప్తాడు. వసుంధర గారు, "శాలిని చాలా అదృష్టవంతురాలు మురళి. ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దుకొని నీలాంటి భర్త దొరకడం నిజంగా దాని అదృష్టం. అది అర్థం చేసుకోకుండా వాళ్ళ అమ్మ మాటలు విని అలా బిహేవ్ చేస్తుంది" అని అంటారు. మురళి కొంచెం ఇబ్బందిగా, "బామ్మగారు, శాలినిలో మార్పు తీసుకురావడానికి నేను ప్రతిరోజు తన్ని కలుస్తూ ఉండాలి. అందుకు మీ పర్మిషన్ కావాలి" అని అడుగుతాడు. పద్మావతి గారు, "నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మురళి" అని అంటారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను
కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.